నమస్తే, నేను మధు. ఒక సినిమా తక్కువ బడ్జెట్తో అంటే 1 కోటి 2 కోట్ల బడ్జెట్తో తీసిన సినిమాలు కూడా హిట్ అయ్యాయి. కానీ 100 కోట్ల బడ్జెట్తో సినిమా తీస్తే ఏ రేంజ్లో హిట్ అవుతుందో అందరికీ తెలిసిన విషయమే. కానీ బాలీవుడ్కి సంబంధించిన ఒక సినిమా 100 కోట్ల బడ్జెట్తో ఆ సినిమా తీసినప్పటికీ కూడా కనీసం ఒక రోజు కలెక్షన్స్ 5,000 రూపాయలు కూడా రాలేదు. మరి ఏంటి ఆ సినిమా? ఆ సినిమాకున్న బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఈరోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, 100 కోట్ల బడ్జెట్ పెట్టి సినిమాకి కనీసం 5,000 కూడా రాకపోవడం ఏంటి సార్? ఏంటి సార్ ఆ సినిమా? కంగనా రనౌత్ చాలా పాపులర్ నేమ్ అని చెప్పాలి. తర్వాత నేను మళ్ళీ విషయాలు చెప్తాను. సో హీరోయిన్గా లేడీ ఓరియంటెడ్ చిత్రాలు తీస్తూ కూడా మంచి పేరు తెచ్చుకున్నట్టు. అట్లాంటిది ఆమె లేడీ ఓరియంటెడ్ ధాకర్ అనే సినిమాని జేమ్స్ బాండ్ తరహాలో చిత్రం. అంటే హాలీవుడ్ తరహా. హాలీవుడ్లో జేమ్స్ బాండ్ అంటే యాక్షన్ ఓరియంటెడ్ చిత్రాలు. ఆమె లేడీ డాన్ గానో లేకపోతే ఆమె ముఠా నాయకుడిగా ఉండడము ఇట్లా ఉంటాయి జేమ్స్ బాండ్ చిత్రాలంతా కూడా. ఆమె దాడి అంటే జేమ్స్ బాండ్ చిత్రాలు తెలుసుగా, మనకు గుర్రాల మీద వెళ్ళి పరిగెత్తడం ఇట్లా ఉంటాయి కదా. గన్ స్పెషల్ ఉంటుంది. తీశారు. సరే, ఆ చిత్రానికి అనౌన్స్మెంట్ కానీ చాలా క్రేజ్ వచ్చింది. ఆమెను మేకవర్ చూపించడం కానీ, మేకవర్లోనే బిల్డర్స్ సినిమాకి బజ్ క్రియేట్ చేసి బాగా చేశారు. దగ్గర 100 కోట్ల రూపాయల సినిమా ప్రాజెక్ట్ అది. తీరా చూస్తే 3వ రోజుకే 4వ రోజుకే 8 టికెట్లు అంటే టోటల్ కూడా చూస్తే 5,000 రూపాయలు కూడా రాలేదని సోషల్ మీడియా వార్త. సో అది నిజమైన అబద్ధం కాకుండా సూపర్ డూపర్ హిట్ అయితే కాలేదనమాట వాస్తవం. లక్షలైతే కలెక్షన్ రాలేదన్నమాట వాస్తవం. సరే, మరి అన్నట్టు 5,000 వచ్చిందా 50,000 వచ్చినా కూడా చాలా తక్కువనే చెప్పాలి. యాక్చువల్గా ఏంటి అంటే మన సినిమా ఫీల్డ్ వాతావరణం గురించి మాట్లాడుకుందాం. యాక్చువల్గా ఎవరు హీరోయిన్ అయినా సరే లవర్ బాయ్ గాను సరే ఒక గ్లామరస్ పాత్రలు అంటే ఇంతో అంత ఎక్స్పోజింగ్ తోటి వస్తారు. ఆ తర్వాత పెర్ఫార్మెన్స్ చూపించుకునే క్యారెక్టర్స్ మంచి మంచి క్యారెక్టర్లు వస్తాయి. ఆ తర్వాత లేడీ ఓరియంటెడ్ లేదా ఆమెకు స్పెషల్గా వచ్చినటువంటి ఆ తరహా చిత్రాలే వస్తాయి. ఒకప్పటికే స్టార్ అయిపోతుంది. అట్లా ఇవన్నీ చెప్పడానికి ఉదాహరణ అమితాబ్, ఇవన్నీ చెప్పడానికి సూపర్ స్టార్ మన విజయశాంతి గురించి చెప్పినట్టు. ఒక స్థాయికి వచ్చిన తర్వాత, ఆ రేంజ్ వచ్చిన తర్వాత ఇక మామూలు హీరో సపోర్టింగ్ వచ్చే క్యారెక్టర్స్ కూడా రావు. సో అట్లాంటప్పుడు ఇట్లా వాళ్ళ ఓరియంటెడ్గానే సినిమాలు రావాలి. కానీ ఇక్కడ వాళ్ళ ఓరియంటెడ్ వచ్చినప్పుడు బిజినెస్ వస్తుందా రాదా? ఇప్పుడు హీరోలకు ఓరియంటెడ్గా ఉన్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ ఫ్యాన్స్ ఫాలోయింగ్ కంటిన్యూగా ఉంటుంది. సినిమా ఫ్లాప్ అయినా ఎంతో 50 మినిమం గ్యారంటీ రిటర్న్ వస్తాయి. కానీ రెడీ ఫ్యాన్స్ ఉంటారు కానీ దానికి డబ్బులు ఖర్చు పెట్టి చూసేలా ఉండరు. గ్లామర్ మాత్రమే చూసే వాళ్ళు మాత్రమే ఇష్టపడతారు. సో అట్లా ఫిక్స్డ్ ఫ్యాన్స్ అంటే చాలా తక్కువ మంది ఉంటారు. అంటే ఇక్కడ అతను త్రిషాని ఇష్టపడుతూనే ఉంటాడు, ఇటు ఇంకో హీరోని ఇష్టపడుతూనే ఉంటాడు, ఇంకో హీరో అందరూ ఫ్యానే అంటాడు. కానీ హీరోల విషయం అట్లా ఒక పర్టికులర్గా ఉంటాడు. సో అందుకనే సినిమాలలో వేలను పెట్టినప్పుడు వచ్చేటువంటి లాస్ నష్టాలు ఇట్లాగే ఉంటాయి. పైగా కంగనా రనౌత్ గారు ఈ మధ్య చాలా కాంట్రవర్షన్స్ క్రియేట్ చేసింది. అంటే ఒక నెగటివిటీ ఫీలింగ్స్ వచ్చేసింది. అనవసర విషయాలు అంటే ఆమె భారతీయ జనతా పార్టీకి సపోర్ట్గా ఉండడం, మోడీ వచ్చిన తర్వాత ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిందని వెటకారంగా మాట్లాడడం, ఒక ఎయిర్పోర్ట్లో ఆఫీసర్ని కొట్టినట్టు, ఇంకొకటి అమితాబ్ బచ్చన్ విషయంలో, మన సోను సూద్ విషయంలో, చాలా విషయాల్లో ఒక ఏకంగా సినిమా డైరెక్టర్ని క్రిష్ అనుకుంటా మార్చి సన్నివేశాలు సినిమా షూట్ చేసి తన పేరు తెచ్చుకొని నేనే షూట్ చేశాను అన్న రేంజ్లో చెప్పుకోవడం. అంటే ఎప్పుడు కూడా కాంట్రవర్షన్, ఏం మాట్లాడుతున్నామో దానివల్ల పర్యవసానం వైరల్గా ఉండడం. ముఖ్యంగా రాజకీయ విషయాల్లో తనకు అవసరం లేదు. భారతీయ జనతా పార్టీని ప్రమోట్ చేయడం కోసం తనకు కాను విషయాలైనటువంటి రైతు నిరసన కార్యక్రమాల గురించి కామెంట్ చేయడాలు, ఇట్లా పార్టీని భుజాలు వేసుకోవడం, దాంతో ఆ క్రెడిబిలిటీ పోయింది. నేనేమంటున్నానంటే అవసరం లేని విషయం అంటే పార్టీల పరంగా ఎవరేం మాట్లాడుకున్నా పర్లేదు. ఈ హీరోయిన్గా ఉండే ఆమెకు అవసరం లేని విషయాలు మాట్లాడుతున్నప్పుడు నిజాలేంటో అబద్ధాలు అంటే ఆల్రెడీ ప్రజలకు తెలుసు. ఈ దేశానికి స్వాతంత్రం ఎప్పుడు వచ్చిందో అందరికి తెలుసు, 1947 అని. కానీ రాలేదు, ఇవాళ వచ్చింది, మోడీ వచ్చిన తర్వాత అంటే ఆ హేతు పద్ధతి లేదు దాంట్లో. వాస్తవానికి అయితే మోడీ వచ్చిన తర్వాత మీడియా స్వేచ్ఛ పోయిందని అంత బహిరంగ రహస్యం. సో ఇట్లా చాలా ఉన్నాయి. అట్లాంటప్పుడు సోషల్ మీడియాలో ఈవిడ ఎంత కాంట్రవర్సీ అయినప్పటికీ సార్, ఈ మూవీ గురించి ఆమె స్పెషల్ గా ట్రైనింగ్ తీసుకున్నారంట సార్, యాక్టింగ్ లో కానీ అన్నిట్లో కానీ. మరి అంత కష్టపడినందుకు కనీసం కష్టం తగ్గ ఫలితం అన్న రావాలి కదా సార్. అదే నేనేమంటున్నానంటే ఆ నెగిటివ్ ఫీలింగ్స్ తోటి ఓపెనింగ్స్ కూడా రానేంత హీనస్థితిలోకి వెళ్ళిపోయింది. సో ఎవరేం పని చేయాలో ఆ పని చేయాల్సి ఉండే. సో ఇప్పటికైనా కంగనా రనౌత్ లాంటి వారు తమ తప్పు తెలుసుకుంటే బాగుంటుంది.
సో స్టోరీ విషయానికి వస్తే ఎలా ఉంటుంది సార్? అంటే అది ఫ్యామిలీ టైప్ గా ఉంటుందా, లేకపోతే ఇప్పుడు యూత్ ని ఆకట్టుకునే విధంగా ఉంటుంది? ఎందుకంటే లేడీ ఓరియంటెడ్ అంటున్నారు. సో లేడీ ఓరియంటెడ్ అంటే ఏ టైప్ లో ఉండొచ్చు అంటారా? లేడీ జేమ్స్ బాండ్ టైపా? యా, లేడీ జేమ్స్ బాండ్ తరహాలోనే ఉంది ఏంటంటే అర్థం చేసుకోవచ్చు. హాలీవుడ్ స్థలంలో మనకు భానుచందరు, సుమన్ గారు, ఆ రోజుల్లో జేమ్స్ బాండ్ చిత్రాలు ఇవి ఇంకా స్పష్టంగా చెప్పాలంటే సూపర్ స్టార్ కృష్ణ పెట్టిన పేరు తెలుగే కాదు ఇండియన్ చరిత్రకే ఆయన జేమ్స్ బాండ్కి బ్రాండ్ అంబాసిడర్. సో ఆ తరహాలు ఉంటాయి. ఏం లేదు, గూడాలు జాతులు ఊర్లు ఏదో ఉంటాయి, వాళ్ళ మీద ఈ దోపిడీదారులు లేదా గుంపు వాళ్ళ మీద ఒకరి మీద ఒకరి పెత్తనం మీద వాళ్ళు కొట్టుకుంటూ లీడ్ చేసేటువంటి క్యారెక్టర్స్. దాంట్లోనే మన హీరోలు అనేసరికి వాళ్ళకి కొంచెం సింపతి, అంటే వాళ్ళకు నలుగురి కోసం ఊరి కోసం మంచి చేస్తున్నట్టుగా వాళ్ళకి సెంటిమెంట్, ఫ్యామిలీ డ్రామాలు ఇవన్నీ ఉంటాయి. సో ఇక్కడ ఈ కంగనా రనౌత్ మెయిన్ క్యారెక్టర్ కాబట్టి ఈమె లీడ్ చేస్తున్నట్టుంది కాబట్టి సరే నటనాపరంగా మనం ఎవరిని కామెంట్ చేయడానికి హక్కు లేదు. నిజంగా కూడా ఆమె మంచి నటినే, సో నటి కాబట్టి ఇంత దూరం వచ్చింది. బట్ కథనంలో వైఫల్యాలు వ్యక్తిగతంగా 100 కోట్లు పెట్టినా కూడా కనీసం చూడలేనంత ఉందా సార్ కథ? నేను అదే చెప్తున్నా, చాలాసార్లు చెప్పాను. సినిమా వేరే బిజినెస్లో నువ్వు 10 రూపాయలు పెడితే అమ్ముడు పోకుంటే 8 రూపాయలు వస్తావు మిగులుతుంటుంది అక్కడ. కానీ ఇక్కడ సినిమా ఫీల్డ్లో నువ్వు చూస్తా అన్నా కూడా ఏమి కనపడదు. 100 కోట్లు అయినా సరే ఇంత పెన్ డ్రైవ్లో సినిమా ఉంటుంది. ఈ రోజన్నా ఇంత పెన్ డ్రైవ్లో సినిమా ఉంది. ఒకప్పుడు సినిమా బాక్స్ ఉంటే ఆ బాక్స్ నువ్వు చూసుకోలేవు. నువ్వు మళ్ళీ ఆ బాక్స్ సినిమా నువ్వు చూడాలంటే మళ్ళీ 10,000 థియేటర్లో రెంట్ కట్టి నువ్వు చూడాల్సిన పరిస్థితి. ఇలాంటి పెన్ డ్రైవ్లో ఉంది కాబట్టి ఏదో ల్యాప్టాప్లో ఎక్కడ పెట్టుకొని చూసుకోగలదు. అంటే సినిమా నువ్వు ఎన్ని కోట్లు పెట్టి తీసినా ₹1 కూడా నీకు రిటర్న్ రేమో, అంటే గోడకు సున్నం వేస్తే మళ్ళీ గిల్లితే ఇంత ముద్ద అని వస్తుంది కానీ సినిమాకు రాదని ఒక సామెత ఉండేది. సో ఓపెనింగ్ లేకపోతే చేసేది ఏమీ లేదు. ఇంకా దరిద్రమైంది ఏంటంటే సినిమా మేకింగ్ కన్నా సినిమా ప్రమోషన్ ఖర్చు ఎక్కువగా ఉంది. సో ఇటు ప్రమోషన్ ఖర్చు, ఇటు సినిమా ఖర్చులు ఇవన్నీ తడిచి మోపడవుతాయి. ప్రొడ్యూసర్ సేఫ్గా ఆలోచించుకోకపోతే ఇట్లాంటి నష్టాలు ఎదురు చూడాల్సి వస్తుంది. పాపం ప్రొడ్యూసర్ పరిస్థితి ఏంటి సార్ ఇప్పుడు? 100 కోట్లు వాళ్ళకి పోయినట్టేనా? 0.001% మాత్రమే సక్సెస్ ఉన్నటువంటి బిజినెస్ ఇది. అంటే 100 సినిమాలు వస్తే ఒక్క సినిమానో అర సినిమానో సక్సెస్ అవుతుంది అనే దాని ఉద్దేశం. అంటే సుమారు 300 సినిమాలు వస్తే 2-3 హిట్ అవుతున్నాయి అని ఉద్దేశం. సో సినిమా కలెక్షన్లో ₹100 కలెక్షన్ వస్తే ప్రొడ్యూసర్కి 20 నుంచి 30 రూపాయలు మాత్రమే గిట్టుబాటు అవుతుంది. మిగతా ₹70 ఖర్చు అయిపోతాయి. మధ్యలో ఏజెన్సీ కమిషన్లు, బ్రోకర్ కమిషన్లు, ట్యాక్స్లు రకరకాలు వెళ్ళిపోతాయి. అంటే నువ్వు ₹100 పెట్టి టికెట్ తీసుకున్నావు అంటే ప్రొడ్యూసర్కి పోయేది కేవలం ₹30 మాత్రమే. ఆ 30 ఎన్ని అవుతాయి వాళ్ళు పెట్టి 100 కోట్లు కావాలో మనం లెక్కేసుకోవాలి. సో ఏదేమైనా సరే ఎప్పుడు కని విని ఎరుగని రీతిలో 100 కోట్లు పెట్టి సినిమా తీస్తే కనీసం ఒక రోజు కలెక్షన్ 5,000. నిజంగానే ఇది సినీ చరిత్ర అంతా తిరిగి చూడాల్సిన ఒక పరిస్థితి, విషమైన పరిస్థితి అని చెప్పొచ్చు. మరి ఇది ఫస్ట్ డే కలెక్షన్స్ కాబట్టి ఇలా ఉన్నాయా? మరి రానున్న రోజుల్లో మరి ఈ సినిమాకి ఆదరణ పెరుగుతుందా లేదా? కనీసం ఇప్పటికైనా స్టోరీ గురించి అర్థం చేసుకొని ప్రజలు వెళ్తారా? మరి వెయిట్ చేసి చూద్దాం ఏమవుతుందా అని. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.